బట్ ఫస్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ 2కి నువ్వు జడ్జు అని నేను అడిగినప్పుడు ఫస్ట్ రియాక్షన్? నేను చేయను. ఎందుకు నాకు జడ్జ్ అప్పుడే ఎందుకండి, ఏ యాంకరింగో చేస్తాను నేను. ఓకే, నాకు మామూలుగా యాంకరింగ్ కూడా ఇష్టం. సో నేను జడ్జ్ అవన్నీ వద్దా, మీకు అర్థం కాదు. నాకు ఒక ఇదేంటంటే నాకు ఒక ధైర్యం కీరవాణి సార్, నేను ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాంలో నేను మెంటర్గా చేస్తున్నానని చెప్పాను అనమాట. ఏం చేస్తున్నావు, ఏదో షో అంటే మెంటర్గా చేస్తున్నా అంటే, ఇంకా మెంటర్ ఏంటి, జడ్జి, ఇంకా జడ్జి అయిపోవచ్చు నువ్వు అన్నారు. అంటే అమ్మో సార్, అంటే జడ్జికి కావాల్సింది ఏంటి, ఎక్స్పీరియన్స్, నీకు అది ఉంది, ఇప్పుడు నువ్వు జడ్జి అయిపోవచ్చు అన్నారు. సో ఆయన మాటలు గుర్తెచ్చుకుని కాస్త అలా ఓకే ఫోన్లే కీరవాణి సార్ అన్నారంటే పర్లేదు అనే మోడ్లో ఉంటాను అనమాట. కీరవాణి గారి ప్రోద్బలంతో ప్రోద్బలం అనను, బట్ ఆయన ఎప్పుడో చెప్పారు ఈ విషయం. ఆ తర్వాత వీళ్ళు అడిగారు, నేను వీళ్ళకి కూడా నో చెప్పాను. బట్ లక్కీగా ఎందుకో నేచర్ వాజ్ ఫోర్సింగ్ మీ టు డూ దిస్ తెలియకుండా. అంటే నా ప్లాన్ కాదు ఇది, ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ టు ప్లేస్ వేర్ ఐ హ్యావ్ టు డూ లాగా అయ్యింది. అండ్ నాకు కూడా గొప్పే కదా, నాకు కూడా ఇష్టం ఉంటుంది, గొప్ప ఉంటుంది. ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఎంత హ్యూమిలిటీ ఉన్నా కూడా నాకు కూడా సరదాగా ఆ జడ్జ్ అనే ఒక సీట్లో కూర్చోవాలని ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని పాటలు అసలు ఎవరికి తెలియవు, నాకే తెలుసు కొన్ని. అంటే కొన్ని చిన్న పాటలు అసలు హిట్ సాంగ్స్ కానీ కూడా కొన్నిసార్లు పాడుతుంటారు, ఎవరికి తెలియని కూడా తెలియదు, సెట్లో నా ఒక్కదానికి తెలుస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని పాటలు. సో అలాంటివి చూసినప్పుడు పోన్లే వాళ్ళు కరెక్ట్ పాడారా రాంగ్ పాడారా అన్నది నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్ చూస్తారు. తమన్ గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ యాంగిల్లో చూస్తారు, కార్తిక్ ఒక ఓవరాల్ సింగర్గా చూస్తారు, నేను గ్రాస్పింగ్, డైనమిక్స్ అలాంటివి చూస్తాను. సో అట్లా డివైడ్ చేసి నేను దట్ ఈస్ మై అబ్జర్వేషన్. దిస్ ఈస్ మై అబ్జర్వేషన్. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, బట్ చూసే విధానం నేను అది అబ్జర్వ్ చేశాను. అది. సో మొన్న ఈ మధ్య తమన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అంటే ఈ మ్యూజిక్ కాంపోజిషన్ ఇట్స్ సో డిమాండింగ్ దీస్ డేస్. అంటే ఒక పక్కన మ్యూజిక్ అండ్ ఎంత కాంపిటీషన్ ఉంది, యూ నీడ్ టు రియల్లీ స్టాండ్ అవుట్ మ్యూజిక్ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇన్ని చేసుకుంటూ ఇండియన్ ఐడల్లో కూడా ఉండాలి అంటే ఫర్ మీ ఇట్ వాస్ అంటే ఒక టాస్కింగ్ లాగా ఉండింది నాకు. ఇట్ వాస్ వెరీ టఫ్ అని చెప్పారు. ఈవెన్ కార్తిక్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం. నీకేమనిపిస్తుంది గీత, ఇన్ని మేనేజ్ చేసుకుంటూ నౌ యూఆర్ ఆల్సో అ మదర్ ఆఫ్ a baby is just 3 months old kada, నాకు ఒక రకంగా 4 months old. నాకు so many things you need to manage. Of course we need to manage, but the day you give importance to commitment, I think it will be easy. ఫలానా డే ఇండియన్ ఐడల్ వాళ్ళ కోసం ఇచ్చామన్నాక ఆ రోజు ఇంకో ప్రోగ్రామ్ వస్తే ఒప్పుకోము. అది నా కెరియర్ అలా డిజైన్ చేయబడింది కాబట్టి నాకు ఈజీ. నాకేమి పలానా టైం కల్లా ఇచ్చేయాలి సాంగ్ అలా ఉంటుంది కదా నాకేమి. సో ఐ కెనాట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ తమన్ గారు. బట్ నా కెరియర్ వరకు ఏంటంటే నేను ఒక షో అయితే ఆ రోజు ఒప్పుకోను, వీళ్ళు ఆ డేట్ ఇచ్చిన రోజు వేరే రికార్డింగ్ ఒప్పుకోను, ఆ డే అంతా వాళ్ళకి ఇస్తాను. ఆ డేలో వాళ్ళు ఎంత షూట్ చేసుకున్నారు, ఎలా అవుట్కమ్ ఎలా వచ్చింది అనేది మనం కలెక్టివ్గా చేసుకునే ఒక ఎఫర్ట్. తర్వాత షోస్ అవన్నీ మిగిలిన రోజుల్లో నేను చేసుకుంటాను. ఇప్పుడు షో ముందు ఒప్పుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు షోకే వెళ్తాను, ఇండియన్ ఐడల్ వదులుకోవాలి తప్పదు ఆ రోజు అంతే. బట్ యూ టెల్ దెమ్ అంతే. ఫస్ట్ ఏది కమిట్మెంట్ అయితే ఫస్ట్ దేనికి కమిట్ అయితే దానికి వెళ్ళడం అనేది పెట్టుకుంటే బెస్ట్. హ్యావింగ్ సెడ్ దట్ కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే కొన్ని చాలా రేర్గా ఎలా ఉంటాయంటే మాటగా వస్తాననొచ్చు, అది కుదరకపోవచ్చు, అలాంటివి వేరు. బట్ షోస్ అడ్వాన్స్లు పేమెంట్లు ఇలా ఉన్నప్పుడు వీ నీడ్ టు బీ వెరీ క్లియర్. బట్ ఆనెస్ట్గా ఒక విషయం చెప్పు, ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు పాడుతా తీయగా ఒక 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది, 25 ఏళ్ళకి పైగా పాడుతా తీయగా స్టార్ట్ అయినప్పుడు, ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోస్, సూపర్ సింగర్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా స్టిల్ ఇట్ ఇస్ ఫేర్ ఎనఫ్. ఇప్పుడు ఒక 10 ఏళ్ళగా ఏమైపోయిందంటే ద డైనమిక్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ చేంజింగ్. అంటే ఫిల్మ్స్ యాజ్ సచ్ దే డోంట్ రిక్వైర్ మచ్ సాంగ్స్. అంటే ఎక్కువ సినిమాల్లో మీకు డ్యూయట్స్ కానీ నిజంగా పాటలకి స్కోప్ కానీ అలా ఎక్కువ ఉండట్లేదు. 1-2 పాట 2 పాటలు ఉంటాయి, అది కూడా మాంటేజ్ సాంగ్స్, అలా ఒక చరణం ఉంటుంది. సో ద డైనమిక్స్ హ్యాస్ చేంజ్డ్ క్వైట్ అ బిట్. సో ఈ రియాలిటీ షోస్ ద్వారా ఏదైతే మీరు టాలెంట్ హంట్ చేస్తున్నారో అది రియలీ యూస్ఫుల్ ఫర్ దోస్ కిడ్స్
అన్నది నా క్వశ్చన్. అంటే ఇన్ వాట్ వే, ఏ రకంగా ఇంతమందికి స్పేస్ ఉంటుంది ఇన్ ద సింగింగ్ అరీనా? అదే ఇప్పుడు ఇది వరకు రోజుల్లో సినిమాల్లో పాటలు పాడితేనే సక్సెస్ సింగర్స్కి. ఇప్పుడు అలా కాదు. దే మేక్ దేర్ ఓన్ మ్యూజిక్. వన్ కెన్ మేక్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ ప్రమోట్ ఇట్. ఆ ఆప్షన్ లేని వాళ్ళకి రియాలిటీ షోస్ ఉంటాయి. తర్వాత రియాలిటీ షోస్ ఇచ్చే ఎక్స్పోజర్ మన ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసుకున్నా ఒక్కోసారి రాదు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అబవ్ ఆల్ దిస్ కమ్ అండర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఎంతమందిని కలిసి ఎంతమంది దగ్గర పాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటేనే మనకు గ్రోత్ ఉంటుంది. సో ఏది మనం ఇది ఇప్పుడు ఏం పెద్ద ఉపయోగం ఏముంది అనుకోవడానికి లేదు. బికాజ్ ఈ రోజుల్లో ఎవరు చూస్తారు అనుకుంటే సడన్గా ఒక సింగర్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ లాగా అయిపోతుంది అందరికీ. ఎవ్రీబడి వాంట్ టు సీ హిమ్ ఆర్ హర్ సింగింగ్ లాగా ఉంటుంది. సో ఏ ఆపర్చునిటీను టక్కుని తీసేయడానికి లేదు మామూలుగా ఆలోచిస్తే. కెరియర్ వైజ్ అంటారా? ఇప్పుడు అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్లాన్ బి ఎప్పుడు ఉంచుకోవాలి అన్నది నా ఫీలింగ్. కొంతమంది రెండు పడవల మీద కాళ్ళు, నువ్వు దేన్ని నమ్మితే అదే చేయాలి అంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ లక్కీ వెన్ ప్యాషన్ బికమ్స్ ప్రొఫెషన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి ఈజ్ వాట్ ఐ హ్యావ్ గ్రోన్ అప్. అంటే నేను ఆ సెక్షన్లో పెరిగా. ఈ రియాలిటీ షోస్ హెల్ప్ అవుతాయా హెల్ప్ అవ్వవా అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు టక్కున దే డోంట్ గెట్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తమన్ గారు. ఇండియన్ ఐడల్ అనే ఒక ప్లాట్ఫామ్ డెఫినెట్లీ ఒక ఆపర్చునిటీ. హూ నోస్, కార్తిక్ మైట్ టాక్ టు రెహమాన్ గారు అండ్ కార్తిక్ గారు చెప్పచ్చు. లేదా నాకున్న పరిధిలో నేను నా మ్యూజిక్ డైరెక్టర్స్కి చెప్పచ్చు, లేదా నా షోస్లో నేను చెప్పచ్చు. చాలా దేన్ని తక్కువ చేయడానికి లేదు. ఆ మనం అందరం ఇలాగే వచ్చాం కరెక్ట్ ఒకప్పుడు. సో అలాంటి కొన్ని రూట్స్ అలాగే ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది అవసరం ఏముంది లాగా పైకి వస్తారు. ఆ సెక్షన్ కూడా ఎంకరేజ్ అవుతుందని ఆనందపడాలి. ఓకే అని అనుకుంటున్నాను. యాజ్ ఫార్ యాజ్ యు ఆర్ కన్సర్న్, ఇప్పుడు నీ విషయానికి వస్తే హౌ ఈజ్ యువర్ కెరియర్ గోయింగ్? అంటే ఎట్లా ఉంది? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ వెరీ హ్యాపీ ఆర్ యూఆర్ ఓకే? హౌ ఇస్ ఇట్? ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ మై కెరియర్. ఎట్లున్నా కూడా అసలు because I've never ever in my dreams also I've never thought I'll become a singer. నేను అసలు ఒక హెడ్ ఫోన్ పెట్టుకుని పాడతానని కూడా అనుకోలేదు. నేను ఏ ఉద్యోగం రాకపోతే ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒకటి చేసి బతికేద్దాం అనుకునే టైపు. రామాచారి గారు ఎన్నోసార్లు చెప్పారు. సో దానికంటే బెటర్గానే నా లైఫ్ ఉంది ప్రస్తుతం. సో నాకు ఐఎమ్ హ్యాపీ. నాకు ఏది ఎలా ఉన్నా I keep myself busy and నేను ఏది వదలను కదా, ఆపర్చునిటీ అనేది వదలను. కాబట్టి నేను ఎప్పుడు బిజీగానే ఉంటా. ఏదో ఒకటి కాకపోతే ద సో కాల్డ్ ఆపర్చునిటీ రాకపోవచ్చేమో కానీ నా పరిధిలో నాకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. బికాజ్ నేను ముందుకెళ్ళి నా ఓన్ మ్యూజిక్ ఆన్ నాదేదో నేను చేసే టైప్ కాదు కాబట్టి నాకు వచ్చింది అసలు వదలను. సో నేను ఆ బిజీలో ఉంటా. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ బిజీ ఐఎమ్ హ్యాపీ. సో నార్మలీ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ప్రిపేర్డ్. రేపటి రోజున నాకు ఏది ఉండదుకి నేను ఎప్పుడు ప్రిపేర్డ్. ఒక కెరియర్ పరంగా చూసుకుంటే వాట్ ఆల్ థింగ్స్ యూ డూ అదర్ దెన్ సింగింగ్? ఓ మై గాడ్. అంటే సినిమాలకి పాటలు పాడటంకి మించి తప్పి ఇంకేమైనా? బయట ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి, షోస్ ఉంటాయి, కాలేజ్ షోస్, ప్రైవేట్ ఈవెంట్స్, తర్వాత ఆఫ్ కోర్స్ మన ఫ్యామిలీ టైం కూడా ఉంటుంది డెఫినెట్లీ. సో అన్నీ ఆ రకంగా లక్కీగా ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు సెగ్రిగేట్. ఇది వరకు వాళ్ళు పిలిచిన వెంటనే నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళి ఇట్లా పాడేసి వచ్చేయాలి, 1 అవర్లో పాడేయాలి, 2 అవర్స్లో పాడేయాలి, ఎంతసేపట్లో పాడాము, ఇవంతా ఏవేవో ఉండేవి చిన్నప్పుడు. 1 అవర్లో పాడేస్తే సూపర్ సింగర్ ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మన గొంతు ఎలా వస్తుంది, మన హౌ యూనిక్ ఆర్ వి ప్రెజెంటింగ్ అవర్ సెల్ఫ్, తర్వాత ఇది పొద్దున్న పెట్టుకుంటే రేపటికి పెట్టుకోవచ్చా, ఇలా ఒక చిన్న లిబర్టీ అనేది వచ్చింది ఇప్పుడు. సో ఆ రకంగా ఐఎమ్ మేనేజింగ్ మై వర్క్స్ అనమాట. షో ఉన్న రోజు రికార్డింగ్ పెట్టుకోకపోవడం అలాగా ఇప్పుడు అలా చేసుకుంటున్నాను. ఇది వరకు అలా కాదు. ఇది వరకు నేను 5 o'clockకి రికార్డింగ్ పాడి 7 o'clock షోకి పరుగులెట్టుకుంటూ వెళ్ళేదాన్ని. బికాజ్ ఆ 5 o'clock రికార్డింగ్ వదులుకోవద్దు, అది ఫ్రీ రికార్డింగ్ అయినా వదులుకోవద్దు, అలా ఉండేది.
సో నౌ యు ఆర్ సెట్టింగ్ యువర్ ప్రయారిటీ. ఇప్పుడు ఏంటంటే లక్కీగా అవతల వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ మీ దట్ స్పేస్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ మై టైమ్ యాజ్ ఆఫ్ నవ్. సో ఐఎమ్ మంచిగా సెగ్రిగేట్ చేసుకుంటున్నా.